ధనుస్సు రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. అయితే అక్టోబర్ నెల చివరి వరకు ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది, శుభాశుభ ఫలితాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, తప్పక పాటించాల్సిన పరిహారాలేంటి అన్న మరిన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెలలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. ప్రత్యేకించి విద్య సంబంధిత వ్యాపారాలు, ఆధ్యాత్మిక సంబంధిత వ్యాపారాలు చేసేవారికి చాలా బాగుంటుంది. అలాగే దేవాదాయ సంస్థల్లో పనిచేసే వారికి ధన సంపాదన పెరుగుతుంది. అదృష్టాలు వరిస్తాయి. ప్రైవేటు ఉద్యోగులు స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. శుభవార్తలు వింటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ అనారోగ్య సమస్యను మరింత తీవ్రతగా ఉంటుంది. మీరు విద్యాపరంగా అనుకూల ఫలితాలు పొందుతారు. విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ మనసు కొంచెం గందరగోళంగా ఉండవచ్చు. ఈ సమయంలో మీరు మీ పెద్దల సలహా తీసుకోవాలి. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు విజయం సాధిస్తారు. మీరు ప్రతి విషయంలో విజయం సాధిస్తారు. కార్యాలయంలో ప్రజలు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. గతంలో ఏదైనా వివాదం ఉంటే అది పరిష్కరించబడుతుంది. మీకు వచ్చిన అపార్థాలు క్లియర్ చేసుకుంటారు. కొన్ని మానసిక సమస్యలు ఉండవచ్చు. కొన్ని కారణాల వల్ల మీరు మీ కుటుంబానికి దూరంగా ఉండవలసి రావచ్చు. ఈ సమయంలో మీరు చాలా ఒంటరిగా అనుకుంటారు. కానీ చివరకు అంతా బాగానే ఉంటుంది. మీ పిల్లలతో మీ సంబంధం మెరుగుపడుతుంది. మీ కుటుంబ గౌరవం పెరుగుతుంది. మొదటి వారం మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారంలో లాభపడతారు. భాగస్వామ్యాలతో కొన్ని మంచి ఒప్పందాలను పొందుతారు. మీ పనితో గుర్తించబడతారు. మీరు విదేశాల్లో చదువుకోవడానికి లేదా గుర్తింపు పొందిన సంస్థ నుంచి కాల్ పొందడానికి అవకాశం ఉంది. మీరు ఏదైనా కీలకమైన లేదా ప్రభుత్వ పరీక్షల కోసం సిద్ధమవుతున్నట్లయితే కొంత సమయం తీసుకోవడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు సంసిద్ధత లేని పరీక్షలకు కూడా హాజరు కావచ్చు. మంచి ఫలితాలను ఆశించవచ్చు. పరీక్షల్లో బాగా రాయడానికి హార్డ్ వర్క్ చేస్తే ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉంటుంది. అదృష్ట సమయం అంటే మీరు చేసే ప్రతి పనిలో రాణించడానికి మీ కృషితో పాటు అదృష్టం మీకు మద్దతునిస్తుంది. కుటుంబం పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. మీకు అన్ని శుభాలు, సంతోషకరమైన సమయాలు వస్తాయి. మీరు కొన్ని శుభవార్తలను వింటారు. ఇది మీకు గొప్ప ఉపశమనం కలిగిస్తుంది. పిల్లల వైపు నుంచి శుభవార్తలు ఉంటాయి. మీరు పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం పొందుతారు. పాత సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. జీవితంలో సుఖాలు పెరుగుతాయి. చాలా కాలంగా భూమి, భవనం, వాహనం కొనాలనుకునే వారి కళ నెరవేరుతుంది. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. రెండవ వారంలో కొన్ని ఊహించని ఖర్చులు, ఆర్థిక సవాళ్లు రావచ్చు. ఈ సమయంలో మీరు మీ ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన నష్టాలకు దూరంగా ఉండాలి. మీ ఖర్చులను గమనించడం, సమతుల్య బడ్జెట్ను నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. మీరు విద్య, పెట్టుబడుల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు పొందుతారు. స్థిరమైన ఆదాయాన్ని లేదా పనిలో ప్రమోషన్ను తీసుకురాగలదు. కుటుంబ జీవితం స్థిరంగా, సామరస్యపూర్వకంగా ఉంటుంది. నిజాయితీతో కూడిన సంభాషణ ద్వారా ఏవైనా విభేదాలు లేదా అపార్థాలను పరిష్కరించడం ఈ కాలంలో మీ కుటుంబ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. మీ కెరియర్లో కొన్ని కొత్త అవకాశాలు, సవాళ్లను తీసుకురావచ్చు. ఈ సమయంలో క్రమశిక్షణ, మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే కృషి, అంకితభావం మీ కెరియర్లో విజయాన్ని, గుర్తింపును తెస్తుంది. ఈ కాలంలో మీ కెరియర్ లక్ష్యాలను సాధించడంలో నెట్వర్కింగ్, సలహాదారుల నుంచి సలహాలు తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, అవసరమైతే వైద్య సలహా తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. ఈ కాలం ఉన్నత విద్యకు అవకాశాలను తెస్తుంది. మీ విద్యా లక్ష్యాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే కృషి, అంకితభావం విజయాన్ని, గుర్తింపును తెస్తాయి. మూడవ వారం ఉద్యోగంలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు మీకు విజయాన్ని సూచించినప్పటికీ మార్పుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం మారాలి అనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం మారితే మీకు ఆర్థికంగా కూడా ప్రయోజనం చేకూరుతుంది. వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో ఆశించిన మేర విజయాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారం మంచి రాబడిని తీసుకువస్తుంది. వ్యాపారంలో అనుకున్న లక్ష్యాలు చేరుకోగలుగుతారు. అయితే వ్యాపార భాగస్వాములతో గొడవలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎటువంటి ఆస్తులు కొనుగోలు చేయాలన్నా అనుకూలంగా ఉంటుంది. ఇక వాహన యోగం కూడా ఉంది. అనారోగ్యం కొంచెం చికాకుగా ఉంటుంది. మంచి దినచర్యను పాటించడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం, సమయానుకూలంగా పనిచేయడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. మీ పనుల్లో జీవిత భాగస్వాముల మద్దతు మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. జీవిత భాగస్వామి మంచి స్వభావం, ప్రవర్తన మీకు ప్రత్యేకంగా కనిపిస్తాయి. కుటుంబంతో ఆనందంగా గడపడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో శాంతి, సఖ్యత ఉంటాయి.
4వ వారం మీరు మీ కెరియర్లో చాలా కష్టపడాలి. ఆర్థిక పరంగా మీకు మెరుగ్గా ఉంటుంది. మీరు ప్రయాణాలు ఎక్కువ చేయాల్సి వస్తుంది. అన్ని రకాల సామాజిక, మతపరమైన కార్యక్రమాలలో పూర్తి ఉత్సాహంతో పాల్గొంటారు. మీ పిల్లల విషయానికి వస్తే మీరు సంతోషాన్ని పొందుతారు. అన్ని విషయాల్లో మీకు స్నేహితుల పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. మీ కుటుంబంతో మీకు కొన్ని సమస్యలు ఉండవచ్చు. కాబట్టి వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. మీ సృజనాత్మక ఆలోచనలను రాయడానికి, కొత్త వెంచర్ను ప్రారంభించడానికి మంచి సమయం. మీ పనితీరుతో స్థిరంగా ఉండండి. ఎందుకంటే ఇది నెలాఖరు నాటికి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల వంటి కొన్ని ప్రయోజనాలను తెస్తుంది. మరింత సున్నితంగా ఉండడానికి ప్రయత్నించండి. చుట్టుపక్కల వాతావరణం మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. శారీరక, మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది. మీ కెరియర్లో కొన్ని హెచ్చుతగ్గులు ఎదుర్కొంటారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. సీనియర్ల సహకారంతో వృత్తిలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. మొత్తంగా ఈ నెలలో మీకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ మాసంలో మీకు అద్భుతమైన సమయం ఉంటుంది. వ్యక్తిగతంగా కెరియర్ పరంగా మీరు పెరుగుదలను చూస్తారు. కెరియర్ పరంగా మీరు మంచి ఎదుగుదలను కలిగి ఉంటారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి సరైన అవకాశాలు కనుక్కుంటారు. విద్యార్థులకు సరైన సమయం ఉంటుంది. ఆశించిన ఫలితాన్ని పొందుతారు. వీరికి ఏకాగ్రత, చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ఉన్నత విద్యావకాశాలు, విదేశీ విద్యావకాశాలు మెరుగుపడతాయి. కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల నుంచి మంచి పేరు ప్రఖ్యాతులు, విశ్వాసం పొందుతారు. ఉద్యోగం లేదా ప్రమోషన్ మార్పు కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ నెలలో ప్రమోషన్ లభిస్తుంది. మీ పై అధికారులు, సహోద్యోగుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. తక్కువ శ్రమతో మీ పనులన్నీ పూర్తి చేస్తారు. ఆర్థికంగా మీకు 3వ వారం నుంచి సరైన సమయం ఉంటుంది. మీరు ఆదాయంలో పెరుగుదలను చూస్తారు. మీ పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. మీరు ఇల్లు, వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే ముందుకు సాగడానికి ఇది సరైన సమయం. చివరి 2 వారాల్లో మీరు డబ్బు ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 వారాల్లో అనవసరమైన ఖర్చులు తప్పవు. కుటుంబ పరంగా మీరు సంబంధాలలో మెరుగుదలను చూస్తారు. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది. మీరు వివాహం లేదా ప్రసవం కోసం వేచి ఉంటే ఈ నెలలో మీరు మంచి ఫలితాన్ని చూస్తారు. చెప్పుకోదగిన ఆరోగ్య సమస్యలు ఉండవు. మీరు మీ పాత స్నేహితులను మళ్ళీ కలుసుకుంటారు. వారితో మంచి సమయాన్ని గడుపుతారు. వ్యాపారస్తులకు సరైన సమయం. మీరు అమ్మకాలు, సంపాదనలో పెరుగుదల ఉంటుంది. పాటించవలసిన పరిహారాలు: మంగళవారాలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఔషధి మొక్కల ఆకులను, మూలికలను, ఔషధ తత్వం గల పుష్పాలను జలంలో వేసి అట్టి జలంతో స్వామివారిని అభిషేకించాలి. అత్తరు మొదలగు సుగంధ ద్రవ్యాలను బ్రాహ్మణుడికి శుక్రవారం నాడు దానం చేయాలి. ప్రతి గురు శుక్రవారాలలో చేపలకు ఆహారం వేయాలి. డబ్బులిచ్చి జీవించి ఉన్న చేపలు కొని వాటిని తిరిగి నీటిలో వదిలివేయాలి. శ్రీ సూర్య భగవానుని ఆరాధన వీరికి శుభఫలాలను ఇస్తుంది. గోధుమలు, బెల్లం, మంచినెయ్యితో వండిన పాయసాన్ని శివుడికి నివేదన చేసి స్వీకరించాలి. ఏదైనా ఆలయాన్ని తరచుగా సందర్శించండి. పెద్దలను గౌరవించండి. ప్రయోజనకరమైన ఫలితాల కోసం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించండి. అనాథ శరణాలయాలకు డబ్బు విరాళంగా ఇవ్వండి. దక్షిణామూర్తిని, దత్తాత్రేయుణ్ణి పూజించండి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం మృత్యుంజయ జపం చేయడం మంచిది. పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.